హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్లెస్సింగ్స్లో మనము ఉపవాసం గురించి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6:16-17 చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులై వలె దుఃఖములై ఉండకుడి. తమ ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవలెనని మీరు తమ ముఖములను వికారము వేసుకొనుదురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనట్టు మనుషులకును కనబడవాలనని కాక రాసమందున్న నీ తండ్రికే కనబడాలని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రాసమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే మన ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఎలా మనం పరచాలి అని దేవుడు చెప్తున్నారు. మనం వేషధార వలె కాకుండా, దుఃఖము వలె కాకుండా, వికారము వలె కాకుండా మన ఉపవాసం ఉండాలి. దేవుడు ఎలా చెప్తున్నారంటే మనము తలను అంటుకొని ముఖము కడుక్కొని మనము ఉపవాసం ఉండాలని చెప్తున్నాము. ఉపవాసం అనేటప్పుడు రహస్యంగా వెళ్ళి మనం ప్రార్థించాలి. ఇతరులకు కనిపించే రకంగా మనం ఉపవాసం ఉన్నాడు, ఇతరులకు చూసే రకంగా మనం ఉపవాసం ఉండదు. వాళ్ళకు చెప్పొద్దు కూడా నేను ఉపవాసం ఉన్నానని మనం ఆ రకంగా మనం చెప్పొద్దు. దేవునికి మనం మహిమపరుస్తూ మన ఉపవాసం ఉండాలి. అంటే తల అంటుకొని ముఖము కడుక్కొని మనము ఉపవాసం ఉండాలి. అప్పుడు రాసమందున్న మన తండ్రి మన కొరకు మన ప్రార్థనకు జవాబు ఇచ్చి ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మహిమకరంగా దేవునిని స్తుతిస్తూ మనం ఉపవాసం ఉండాలి. మన ఉపవాసం ఉన్నప్పుడు కేవలం మనము ఆ రోజు ఆ దినము కేవలం మనము దేవుని కొరకు గడపాలి, దేవుని సన్నిధిలో మనం గడపాలి. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం ఉపవాసం ఉండాలి. దేవుని మహిమపరుస్తూ మన ఉపవాసం మనం ఉండాలి. వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.